139 కోట్ల రూపాయలు. ఇది రాజకీయాలకు రాజధానికి అతీతంగా అభివృద్ధి వికేంద్రీకరణని దీనినంటారా, లేదా రాజధానిలో చెట్లు పెంచి అడవిని పెంచి పాములు పెంచి రైతులను రోడ్ల మీద పెంచి దాన్ని అభివృద్ధి అంటారా? ఈ రోజున వైసీపీ నాయకులు ఈ డిబేట్లో ఉండా లేకపోయినా రాష్ట్రంలో చూస్తున్న ప్రజలు ఆలోచించాలి. 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో జరుగుతుంది. ఒక్క మాట మాత్రం సత్యం అండి, అభివృద్ధిని వికేంద్రీకరించాలి, అభివృద్ధిని వికేంద్రీకరించాలి, రాజధానిని బలపరచాలి, రాజధానిని అభివృద్ధి చేయాలి, రాజధాని ద్వారా వచ్చే నిధులను రాష్ట్రానికి పెంచాలి. ఏ రాజధాని అయినా అంతే, అది హైదరాబాద్ అయినంతే, బెంగళూరు అయినంతే, చెన్నై అయినంతే, బొంబాయి అయినంతే, ఢిల్లీ అయినా అంతే. రాజధాని పరిపాలనా కేంద్రం, ఆ పరిపాలనా కేంద్రం ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలను కూడా అందరికీ పెంచాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, గతంలో మనం హైదరాబాద్లో అన్నీ తీసుకెళ్ళి పెట్టాం కాబట్టి విభజన కారణంగా హైదరాబాద్ నుంచి వెళ్ళగడితే ఆంధ్రుల ఆస్తుపాస్తులన్నీ కూడా హైదరాబాద్ నుండి ఉండిపోయాయి అని చెప్పి ఒక మాట అంటున్నారు. హైదరాబాద్ వేరు, అమరావతి వేరు. హైదరాబాదు దాదాపు 430 సంవత్సరాల చారిత్రాత్మక స్థలము, రాజధానిగా అభివృద్ధి చెందింది. మన హయాంలోనే 56 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. అమరావతి పసికోన, అక్కడ ఏమి అభివృద్ధి ఏమి జరగల, ఇంకా రాజధాని స్థిరీకరణ కూడా జరగల, కాళ్ళు చేతులు కూడా ఆ బాలుడికి బలపడల. దీనిని అభివృద్ధి చెందిన హైదరాబాద్తో పోల్చి మాట్లాడటం అనేదే ఒక దుర్మార్గమైన ప్రక్రియ. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో జరిగిన ప్రక్రియ. ఖచ్చితంగా ఈ రోజున అమరావతిలో జరిగిన ఈ 11,467 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదాన్ని రాజధాని ఉద్యమకారుడిగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. అలాగే ఆ 2 ప్రాంతాల్లో కూడా, రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా కలతలకి, కన్నీటికి, అసమానతలకి తావులేని అభివృద్ధి జరుగుతుందని ఒక మాట చెప్తాను సార్. నిజానికి నా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ యొక్క ప్రాంతీయ అసమానతల యొక్క బీజం పడిందండి. సాధారణంగా ఏ పాలకుడికైనా, అది ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అసలు ప్రాంతీయతే ఉంటుందండి. ఇప్పుడు ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో 4 మండలాలు 5 మండలాలు ఉంటాయి. 5 మండలాలకే పనిచేస్తాడు. మంత్రి అంటే ఆయన శాఖ మొత్తం పనిచేస్తాడు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పనిచేస్తాడు. కానీ ఈ విభజన కార్డ్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చారంటే, తద్వారా సమాజంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే నవీన్ గారు, సమాజంలో అసమానతలు ఉన్నమాట యథార్థం. మీరు అంగీకరించినా, నేను అంగీకరించినా అంగీకరించకపోయినా నిచ్చెన మెట్ల కుల భారతం, ప్రాంతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వేషధారణలు ఉన్నాయి. కాబట్టి ఒక సమూహాన్ని ఇంకొక సమూహానికి వ్యతిరేకంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కూడా కుయుక్తి రాజకీయం. ఇప్పటికి కూడా ఆయన 3 రాజధానులు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలా. మరి రేపు పొద్దున మొన్న కూడా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఈ రోజున రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడుతున్నారు, వాళ్ళు మాకు ఒక హామీ ఇవ్వమని చెప్పేసి అని అంటున్నారు, ఒక గ్యారంటీ పత్రం కూడా రాయమంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏది సాక్షాత్తు లోకేష్ గారి. అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఎంత భయపెట్టాడో చూడండి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలను భయపెట్టి, ఉన్న పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టి, లేదంటే ప్రాంతాల మధ్య అసమానతలు పెట్టి, ఈ రోజున మనం ఒక మాట చూద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ 5 ఏళ్ళు అమరావతిలోనే ఉన్నాడు సార్. ఆయన తాడేపల్లిని బాగు చేసుకున్నాడు తప్ప అమరావతిలో ఏ రహదారి లేదండి. నాకు తెలిసి 4 కోట్ల రూపాయలతో తాడేపల్లికి ఆయన ఇంటికి రహదారి వేసుకున్నాడండి. అక్కడ దాదాపు 200 కుటుంబాలకు. సార్, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా 5 ఏళ్ల పాటు అంతే టైంపాస్ చేసి గడిపిన ముఖ్యమంత్రిగా